హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. మా బాబు హాస్టల్ నుంచి వచ్చేసాడని ఈరోజు నేను అది చూపిద్దామని వీడియో తీశాను. ముందుగా నేను ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అది వేగిన తర్వాత కొంచెం ఒక టమాటా కూడా వేసాను. ఎక్కువ నేను టమాటా యాడ్ చేయను చికెన్లోకి. ఈరోజు టమాటా కూడా యాడ్ చేశాను. అది కూడా కొంచెం అటు ఇటుగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ తగినంత వేసేసి ఎవరో తినగలిగే అంత వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేను నాకు తగ్గట్టుగా వేసుకున్నాను. అది కూడా వేయించుకున్న తర్వాత ఈరోజు నేను మ్యాగ్నేట్ ఏం చేయలేదు, డైరెక్ట్గా చికెన్ చేద్దామని వేసేసాను. అందులో చక్కగా శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ని మ్యాగ్నేట్ చేయకుండానే వేసేసి బాగా పసుపు యాడ్ చేసుకొని తిప్పుకున్నాను. తిప్పుకున్న తర్వాత దానికి పైనుంచి గల్లులు ఉప్పు కూడా యాడ్ చేశాను, మగ్గుతుందని ముక్క. ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లోనే పైనుంచి కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా వేపుకున్నాను. మగ చికెన్ అంతా మంచిగా తిప్పుకుంటూ వేపుకున్నాను. అందులో నీరంతా బయటకు వచ్చేదాకా వేపుకుంటాను నేను. చికెన్ అయితే ముక్క చెదురవ్వకుండా మంచిగా ఉంటుందని చికెన్ ముందు నేను నూనెలో బాగా ఎర్రగా వేగిందాకా వేపుకుంటా. ఆ తడంతా ఇనికిపోవాలి, దాంట్లో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు తిప్పుకుంటూ వేపుకుంటా. మూత కూడా పెట్టుకోను. అలా వేపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ముక్క మునిగేంత వరకు పోసుకొని దాంట్లో ఇప్పుడే ఉప్పు కారం సరి చేసుకున్నాను. ఎంత కావాలో అంత పట్టేలాగా చేసుకొని ఒక అరగంట పాటు బాగా ఉడకనిచ్చాను. ఇది పెద్ద బాయిలర్ చికెన్ అంటారు. ఇది గట్టిగా ఉంటుందని ఎక్కువసేపు ఉడకనిచ్చాను. అది బాగా ఒక అరగంట ఉడికిన తర్వాత గరం మసాలా, కస్తూరి మేతి వేసాను. ఇవాళ కొత్తిమీర లేదని రెండింటిని వేసి చేశానండి. కర్రీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా టేస్ట్ చేయండి. చేసుకొని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.